బిగ్ బాస్ సీజన్ 9 లో 5వ వారం దమ్ము శ్రీజ, 6వ వారం భరణి శంకర్ ఎలిమినేట్ కావడంతో ఓటింగ్ పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ పోయింది. ఈ రెండు నామినేషన్ బట్టి తెలిసింది ఏంటంటే బిగ్ బాస్ కి కావాల్సిన వాళ్ళని ఉంచుతాడు, వద్దన్న వాళ్ళని తీసేస్తాడు. ఇంకా ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అడుగుపెట్టిన తర్వాత తొలి ఎలిమినేషన్ కావడంతో ఎలిమినేషన్ చాలా ఇంట్రెస్ట్ గా మారింది. 7వ వారంలో మొత్తం 7 కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు. వాళ్ళు వచ్చేసి రీతు చౌదరి, సాయి, రాము రాథోడ్, తనుజ, రమ్య, కళ్యాణ్, సంజన, దివ్య, నిఖిత ఈ 7 నామినేషన్ లో ఉండగా హౌస్ లో డేంజర్ కండిషన్ గా ఉన్న పచ్చళ్ళ పాపకి, రమ్య మోక్షకి ఇంటికి పంపేందుకు జనం ఉక్కసితో ఉన్నారు. ఏ ఆన్లైన్ పోల్ చూసినా సరే రమ్య మోక్ష మాత్రం లీస్ట్ ఓటింగ్ లో ఉంది. ఇంకా మనం ఓటింగ్ చూడగా తనుజ 38% ఓటింగ్ వేశారు, అది టాప్ లో ఉంది. తర్వాతి స్థానంలో మాత్రం మనకి కళ్యాణ్ ఉన్నాడు, తనకైతే 20% ఓటింగ్ ఉంది. వీళ్ళిద్దరి గురించి మనకి హౌస్ లో పుకారు నడుస్తుండగా కూడా వీళ్ళిద్దరే మనకి టాప్ లో ఉన్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దివ్య నిఖిత మనకి 3rd ప్లేస్ లో ఉంది, తనకి 11% ఓటింగ్ అయితే ఉంది. నిజానికి గత వారం భరణి ఎలిమినేట్ అయిన తర్వాత దివ్య నిఖిత సేవ్ కావడం వండర్ అనుకున్నట్టే ఈ వారంలో ఆమె టాప్ 3 లో వచ్చేసింది. దీనికి బలమైన కారణం ఉంది, అదే పచ్చళ్ళ పాప రమ్య. నిజానికి దివ్యకి ఈ వారం లాస్ట్ ఓటింగ్ ఉండగా ఎలాగైనా పచ్చళ్ళ బాబాని హౌస్ నుంచి బయటకు పంపాలనే ఉద్దేశంతో లీస్ట్ ఓటింగ్ లో ఉన్న దివ్య నిఖితకి ఓట్లు వేసి పచ్చళ్ళ బాబాను సాగబెట్టాలని ఓటింగ్ వాళ్ళు చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆమె వరస్ట్ బిహేవియర్, హౌస్ లో ఉన్న వాళ్ళ గురించి పర్సనల్ అటాక్ చేయడం, నోటికి వచ్చినట్టు పేలడం, ఎఫైర్ల గురించి పదే పదే మాట్లాడడం, ఈమె ఏదో పవిత్ర శిరోమణికి సంఘానికి అధ్యక్షురాలుగా అన్నట్టుగా కళ్యాణ్ తనుజ గురించి చెడుగా మాట్లాడడం, బ్యాక్ బిచ్చిక్ చేయడం, నామినేషన్ లో కరెక్ట్ పయనం చెప్పకుండా పిచ్చివాగుడు వాడడం, ఇవన్నీ రమ్య మోక్షకి నెగిటివ్ గా మారాయి. ఆమె చూపు, మాట తీరు, ఆమె వ్యవహారాలపై రగిలిపోతున్నారు ఆడియన్స్. ఒక్కంగా చూస్తే దివ్యల మాదిరి అయినా పర్లేదు, కానీ ఆమె కంటే వరస్ట్ బిహేవియర్ కావడంతో ఆమెని వెళ్ళగొట్టడం కోసం దివ్య నిఖితకు ఓట్లు వేసి మరీ గెలిపిస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరిని పంపాలి, ఎవరిని ఉంచాలి అనేది మాత్రం బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరిని పంపాలి, ఎవరిని ఉంచాలి అనేది జనం చేతిలో ఉంటుందని సోది కబుర్లు చెప్పినా అక్కడ జరిగేది మాత్రం బిగ్ బాస్ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి 7వ వారం రమ్య మోక్షకి లీస్ట్ ఓటింగ్ వచ్చినా కూడా ఆమెను ఉంచాలి అనుకుంటే ఎవరు ఏం చేసేది ఏమీ లేదు. కానీ ఆమెను ఉంచాలి అనుకున్నప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం బలైపోతారు. బిగ్ బాస్ హౌస్ లో మంచి కంటే చెడుకే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇలాంటి వరస్ట్ కండిషన్ ని కాపాడుతూనే ఉంటారు. బట్ ఓటింగ్ ని బట్టి అయితే రమ్య మోక్ష మాత్రం మనకి లీస్ట్ ఓటింగ్ లో ఉంది. సమయం పోల్లో కూడా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు అని ఓటింగ్ హోర్ పెడితే ఏకంగా పచ్చళ్ళ పాపకే 36% అయితే గుద్ది పడేశారు. ఇంకా దీన్ని బట్టి చూస్తే మాత్రం వాళ్ళు ఈమె దరిదాపుల్లో కూడా లేనట్టే. ఈమెపై జనం ఎంత కసిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. రమ్య మోక్షకి 36% ఓట్లు పడగా ఆ తర్వాత స్థానంలో రాము రాథోడ్ అండ్ సాయి 12% ఓటింగ్ లో ఉన్నారు. రీతు చౌదరి 11% ఓటింగ్ లో 4వ స్థానంలో ఉంటే తనుజ 10% ఓటింగ్ లో 5వ స్థానంలో ఉంది. సంజన 8%, నిఖితకి 5% ఓట్లు పడ్డాయి. దీన్ని బట్టి చూస్తే 36 ఓట్లు వచ్చిన పచ్చళ్ళ పాప ఈ వారం ఎలిమినేట్ కావాల్సి ఉంది. బట్ జనం చేతుల్లో ఏముంది? ఓటింగ్ అంతా మభ్య పెట్టడం కోసమే, జనాల్ని మోసం చేయడానికి ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపాలనే లెక్కలు బిగ్ బాస్ ముందే ఫిక్స్ చేసుకుంటాడు. కాబట్టి ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతున్నట్టు సమాచారం. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మాత్రం రాము రాథోడ్ ఎలిమినేట్ చేసి వీకెండ్ లో మరొకరిని హౌస్ నుంచి పంపబోతున్నారు. అలా ఓటింగ్ ప్రకారం అయితే రమ్య మోక్ష ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఆమెను ఎలిమినేట్ చేస్తారా లేదంటే ఆమెకు బదులుగా మరొకరిని బలి చేస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇదండి ఆడియన్స్ ప్రకారంగా వచ్చిన పోలు. నాకైతే రమ్య మోక్ష వెళ్ళడం అయితే 100% కరెంట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి బిగ్ బాస్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.